నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో జొన్న రొట్టె ఈజీగా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా 1 గ్లాసు జొన్న పిండి జల్లించి గిన్నెలో వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వాము వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు టీ గ్లాసులో సగం వేస్తున్నాను. పల్లీలు వేయించి పొట్టు తీసి నానబెట్టుకొని వేస్తున్నాను. ఇలా నానబెట్టి వేయడం వలన ఊడిపోకుండా ఉంటాయండి. నువ్వులు వేయించకుండానే వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకోవాలి. ఉల్లి ఆకులు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈజీగా తయారు చేసుకునే హెల్తీ రెసిపీ అండి ఈ జొన్న రొట్టె. జొన్నలలో ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా పోషకాలు ఉంటాయండి. 1 గ్లాస్ వాటర్ బాగా వేడి చేసి కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. జొన్నలలో అధిక బరువును తగ్గించే శక్తి ఉంటుంది. జీర్ణక్రియ బాగుంటుంది. తర్వాత పీటపై ఒక క్లాత్ వేసి పిండిని కొద్దిగా తీసుకుంటూ చేతిని నీటితో తడుపుకుంటూ ఈ విధంగా జొన్న రొట్టె తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. తర్వాత పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్న జొన్న రొట్టెను వేసి కాల్చుకోవాలి. 1 స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వేరే ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మరో జొన్న రొట్టె వేసి కాల్చుకోవాలి. అన్నీ ఇదే విధంగా జొన్న రొట్టెలు తయారు చేసుకుని ఈ విధంగా కాల్చి తీసుకోవాలండి. చూశారు కదా హెల్తీ రెసిపీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.